గ్రీటింగ్స్ అండ్ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తున్నామన్న శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే చాలామంది పడిపోయాడు ఎక్కడంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ చూపులు, నెగిటివ్ తలంపులు. అందుకని సామ్స్ ఫస్ట్ ఏం చెప్తుంది? కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చూసారా, మన ఆలోచనలు, మన థింకింగ్ వే ఎలా ఉండాలి? పాజిటివ్ ఉండాలి. మనం సజ్జనుడు తన సద్విషయం నుంచి మంచి విషయాన్ని తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ దండిది నుంచి చెడ్డ విషయాన్ని తెచ్చును. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు పొందలేని వాటిని పొంది ఉన్నామని నమ్ముడి అన్నారు. చూసిరా, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒకప్పుడు శాస్త్రవేత్తలు బీ పాజిటివ్గా ఆలోచించే ఇవన్నీ కనుగొన్నారు. ఒక పక్షి ఎగరడాన్ని చూసి రైట్ సహోదరులు విమానాన్ని కనుగొన్నారు. ఒక అన్నం మీద మూత ఉడుకుతున్నప్పుడు ఆ వేడికి ఆ మూత ఉంటుంది కదా, కింద పడుతుంది. దాన్ని బట్టి ప్రార్థన చేసి ఆలోచించి పాజిటివ్గా ఆలోచించి ఏం చేసిర్రు? ఒక రైలు ఇంజన్ కనుగొన్నారు. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఒక అగ్గిపెట్టెలో ఉండి దారపు ఈ అగ్గిపెట్టె మూతలో ఆ అగ్గిపెట్టె మూతలో పెట్టి మాట్లాడితే ఆ దారాల ద్వారా ఏమైంది? ధ్వని విని టెలిఫోన్ కనుక్కున్నారు. ఇప్పుడు టెలిఫోన్ ఏమైంది? చాలా జ్ఞానంగా స్టెప్ బై స్టెప్ ఎదిగిపోతుంది. ఒకప్పుడు కేబుల్స్ ద్వారా ల్యాండ్ ఫోన్ నడిచినాయి. ఇప్పుడు స్టాటో ప్రోటో అయిన ఆవరణాలు ఉంటాయి గాలిలో, వాటి అయిన ద్వారా వైర్లెస్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఫోన్లు, టచ్ ఫోన్లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జీమెయిల్, మెయిల్స్. ఇది చూసిరా, అసలు ఒకప్పుడు ఇది నమ్మలే, ఇట్లా అయితే నమ్మలేరు. కాబట్టి మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏమి పాజిటివ్గా ఆలోచించండి. యోనా చూసిర్రా, చేప కడుపులో 3 రోజులు నీళ్ళు లేక అన్నం లేక, అసలు చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. చేప కడుపు లోపల ఎలా ఉంటాయి? అవయవాలు తడిగా ఉంటాయి. యోనా ఆ తడిలో ఉండి మొరపెట్టిండు, దేవుడు ఉత్తరం ఇచ్చిండు. మరి జీసస్ డయల్ నెంబర్ జెర్మియా 33:3, నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదని, నువ్వు గ్రహింపలేని గూఢార్థమైన విషయం నీకు తెలియచేసేదను. దానియేలు నుండి సింహ గుహలో ఉండి ప్రార్థన చేస్తే నోట్లను మూయబడ్డాయి. శద్రకబెద్నెగో మోషేకు అగ్నిగుండంలో అగ్నిని చల్లారిపోయారు. కాబట్టి మీరేం చేస్తారంటే బీ పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా చూడండి, ఏది చేసినా పాజిటివ్గానే చేయండి.